హలో హెల్త్ లవర్స్, ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా హైడ్రోజన్ అంటే మనకు ఒక ఇంధనంగానే తెలుసు. అయితే ఇప్పుడు హైడ్రోజన్ ను రకరకాల వ్యాధుల చికిత్సలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. హైడ్రోజన్ వాయువుని పీల్చడం ద్వారా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చని, వాపును తగ్గించవచ్చని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఒక కొత్త రకమైన థెరపీ కాబట్టి దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ థెరపీలో శుద్ధి చేసిన హైడ్రోజన్ వాయువుని ఆక్సిజన్ తో కలిపి పీల్చుకుంటారు. దీనికోసం ప్రత్యేకమైన పరికరాలు వాడతారు. ఈ వాయువు శరీరంలోని కణాలలోకి వెళ్లి అక్కడ జరిగే హానికరమైన చర్యలని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వారం పాటు కాలుష్యరహితమైన హైడ్రోజన్ గాలిని పీల్చడం వల్ల ఆస్తమా, కీళ్ల నొప్పులు, డయాబెటీస్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ హైడ్రోజన్ ను పీల్చడం వల్ల శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరుగుతుంది. ఇది శరీరంలోని సూక్ష్మ రక్తనాళాల్లోకి వెళ్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సలో కూడా హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తున్నారు. జపాన్ వంటి దేశాలలో ఈ థెరపీని వైద్య చికిత్సలో వాడుతున్నారు. దీనివల్ల మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు వంటివి తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రీడాకారులు కూడా తమ శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దీనిని వాడుతున్నారు. అయితే ఇది చాలా కొత్త పద్ధతి కాబట్టి దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ థెరపీ చేయించుకునేటప్పుడు అధికారిక వైద్య కేంద్రాలను మాత్రమే సందర్శించాలి. చౌకైన, నాణ్యత లేని పరికరాలతో చేయించుకుంటే ప్రమాదకరం కావచ్చు. ఇక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, గర్భవతులు, పిల్లలు ఈ థెరపీ చేయించుకోకపోవడమే మంచిది. అలాగే ఏదైనా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ థెరపీ తీసుకోవాలంటే ముందుగా తమ వైద్యునితో సంప్రదించాలి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.